చోళ చక్రవర్తులు పరిపాలిస్తున్న కావేరీ నదికి ఉత్తర తీరంలో తూర్పు దిక్కున విరాజిల్లుతుంది పెరుమంగళం అనే నగరం. ఆ నగరం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ నగరంలోనూ వ్యవసాయ దిగుబడులు అధికంగా ఉన్నాయి. దాంతోటి రైతు కుటుంబాలన్నీ కూడా ఎంతో సిరి సంపదలతోటి తొలతూగుతూ ఉండేవి. ఆ నగరంలో మహామహిమాన్వితమైన పరమేశ్వరుడి యొక్క దివ్య చరణాలని భక్తితోటి కొలుస్తూ ఉండేవారు అక్కడ ప్రజలు. ఆ నగరాన్ని అందుకని శివపూరి అనే పేరుతోటి పిలుస్తూ ఉండేవారు. ఆ నగరంలో ఏయర్ రాజవంశం చాలా ప్రసిద్ధి చెందింది. తరతరాలుగాను చోళ చక్రవర్తుల రాజ్యంలో సైనికాధికారుల కింద ఈ కుటుంబమే ఉండేది. ఈ ఏయర్ అనేది వాళ్ళ వంశం పేరు. కో అంటే నాయకుడు అని అర్థం. ఈ వంశంలో కలికామర్ అనే ఒక శివభక్తుడు పరమేశ్వరుడి దివ్య చరణాల మీద ఉప్పొంగుతున్న భక్త్యావేశంతో శివభక్తులను సేవ చేస్తూ ఉన్నారు. అందరి నాయనార్లలాగే ఈయన కూడా శివభక్తుల్ని ఎక్కువ సేవ చేస్తూ ఉండేవారు భక్త్యావేశంతో. ఈ పెరుమంగళానికి సమీపంలో తిరుప్పంగూరు క్షేత్రంలో కలికామరు ఎన్నో సేవలు చేస్తూ ఉండేవారు. ఈయన తిరునావలూరు నాయకుడైన సుందరమూర్తి, ఆయన భార్య పరవై వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఏర్పడితే సాక్షాత్తు తిరువారూరు త్యాగేశుణ్ణి ఈయన దూతగా పంపించారు. వాళ్ళిద్దరికీ మధ్య జరుగుతున్న మనస్పర్ధలు తొలగించమని చెప్పి ఈయన శివుని పంపించారట దూత కింద. అసలు ఇలాగ ఎవరన్నా చేస్తారా అని చెప్పి సుందరమూర్తి మీద దోషారోపణ చేశారు. అప్పుడు పరమేశ్వరుడు కలికామర్ హృదయంలో భావాన్ని మార్చాలని ఒక అద్భుతమైన లీలను ప్రదర్శించారు. సుందరమూర్తి తిరువారూరు త్యాగేసిన అనుగ్రహంతో 60 మంది మహాశివభక్తుల చరిత్ర అయిన తిరుతొండ తొగైని గానం చేసిన తర్వాత తిరువారులోనే ఆవాసం ఏర్పాటు చేసుకుని కాలం గడుపుతున్నారు. ఆ సమయంలో కొండయూరు జమీందారు ప్రతిరోజు ఈ సుందరమూర్తి నాయనార్ భార్య పరవైకి భక్తుల అన్నదానం కోసం ధాన్యాన్ని పంపిస్తూ ఉండేవారు. ఎవరు? కొండయూరు జమీందారు ప్రతిరోజు ఈ సుందరమూర్తి నాయనార్ భార్య అయిన పరవైకి భక్తులకి అన్నదానం కోసం ధాన్యాన్ని పంపిస్తూ ఉండేవారు జమీందారు గారు. కానీ ఆ కాలంలో వర్షాలు సరిగా పడలేదు. దాంతో పంటలు పండకపోయేసరికి భోజనానికి వడ్లు, మిగిలిన ఆహార పదార్థాలు తీసుకెళ్ళి ఈ సుందరమూర్తి నాయనార్ భార్యకి ఇవ్వడానికి ఈ జమీందారికి కుదరలేదు. ఎందుకు? వర్షాలు సరిగా పడలేదు, పంటలు పండలేదు. దాంతో ఆయన జమీందారు గారు దిగులుతోటి బాధపడుతూ ఆ రోజు రాత్రి ఈ కొండయూరు జమీందారు భోజనం చేయడం మానేసి బాధపడుతూ పడుకున్నారు. ఈ సుందరమూర్తి నాయనారు భక్తులకి భోజన పదార్థాలు పంపడానికి నీకు వడ్లను ఇవ్వమని చెప్పి కుబేరుణ్ణి ఆజ్ఞాపించానని చెప్పి పరమేశ్వరుడు ఈ కొండయూరు జమీందారికి కల్లో కనిపించి చెప్పారు. ఈ ఈ కొండయూరు జమీందారికి పరమేశ్వరుడు ఆయన బాధపడుతూ పడుకున్నారు. అయ్యో, ధాన్యం ఇవ్వలేకపోతున్నాను భోజనానికి అని చెప్పి ఆయన బాధపడుతూ పడుకున్నారు జమీందారు గారు. పడుకుంటే ఆ కల్లోను పరమేశ్వరుడు కనిపించి, నీకు కావలసినంత భోజన పదార్థాలు ఇచ్చేయమని చెప్పి నేను కావలసిన వడ్లను ఇవ్వమని చెప్పి కుబేరుణ్ణి ఆజ్ఞాపించాను అని చెప్పి పరమేశ్వరుడు ఈ కొండయూరు జమీందారికి స్వప్నంలో దర్శనమిచ్చి చెప్పారు. చెప్పేసరికి కొండయూరు జమీందారు నిద్రలోంచి లేచి చూసేసరికి ఊరంతా వడ్ల రాసులతో నిండిపోయింది. ఉండేసరికి ఆయనకి ఆశ్చర్యం, ఆనందంతో పరమేశ్వరుని కొనియాడారు. అప్పుడు ఈ సుందరమూర్తి నాయనారికి పరమేశ్వరుడు ఇచ్చిన ఈ వడ్ల రాసులను తీసుకెళ్ళడం
ఎవరి వల్ల వీలవుతుందో అర్థం కాక ఈ అద్భుతమైన అనుగ్రహాన్ని ఆయన సరే ఇప్పుడు ఇన్ని ఊరంతా నిండిపోయి వడ్లరా అసలు ఈ సుందరమూర్తి నాయనారు కూడా తీసుకెళ్ళాలంటే కష్టం. ఎలాగా ఏం చెయ్యాలని చెప్పి ఏం చేశారు, ఈ జమీందారు గారు ఈ సుందరమూర్తి నాయనారికి చెప్దాము, ఇదిగో కుబేరుడు ఇచ్చేశాడు, ఇన్ని వడ్లరాసులు ఇచ్చేశాడు, నీ భార్యకి తీసుకెళ్ళి ఇస్తే ఆవిడ అన్నదానం చేస్తుంది అని చెప్పి చెప్దామని చెప్పి ఏం చేశారు, ఈ కొండయూరు జమీందారు సుందరమూర్తి నాయనార్ దగ్గరికి బయలుదేరారు. ఈలోపు మళ్ళీ పరమేశ్వరుడు సుందరమూర్తి నాయనారికి కూడా చెప్పాడు ఇదే విషయం. నేను కుబేరుడికి ఆజ్ఞాపించాను, కావలసినంత ధాన్యం ఇచ్చేయమని ఇచ్చేశాడు ఆయన, అవన్నీ ఆ కొండయూరు జమీందారు దగ్గర ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకో అని చెప్పి సుందరమూర్తి నాయనారికి కూడా చెప్పాడు. చెప్పేసరికి ఆయన కూడా కొండయూరు బయలుదేరారు. మార్గమధ్యంలో ఎదురుపడ్డారు ఈ సుందరమూర్తి నాయనారు కొండయూరు జమీందారు ఒకళ్ళకోళ్ళు ఎదురుపడ్డారు. అప్పుడు ఈ జరిగిన అద్భుతం ఈ సుందరమూర్తి నాయనారికి ఆ జమీందారు చెప్పారు. చెప్పి రండి మా ఊరు రండి, ఆ ధాన్యాన్ని తీసుకెళ్ళండి అని చెప్పారు. చెప్పేసరికి పరమేశ్వరుడు ప్రసాదించిన ఈ వడ్లరాశులను చూసి మనస్సులోనే సుందరమూర్తి నాయనారు నమస్కరించుకున్నారు. ఈ వడ్లని తన గ్రామానికి చేర్చడం మనుషుల వల్ల కాదని గ్రహించిన ఈ సుందరమూర్తి నాయనారు పక్కనే ఉన్న తిరుక్కొల్లి క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆయన్ని ప్రార్థించారు, ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థించారు. ఇప్పుడు ఇన్ని ఒడ్లు ఎవరు మానవ మాత్రల వల్ల కాని ఒడ్లు ఇచ్చేశాడు, ఇప్పుడు ఇదంతా నా గ్రామానికి వెళ్ళాలంటే ఇది మనుషుల వల్ల కాదు, అందుకని మీరే అలాగో అలాగా వీటిని మళ్ళీ నా గ్రామానికి కూడా తరలించండి స్వామి అని దండం పెట్టుకునేసరికి ఈశ్వరానుగ్రహంతో తిరువారూరులో ఉన్న పరవై ఇల్లు, అంటే ఈయన భార్య అనమాట, ఈయన ఇంటికి పరవై అంటే ఈయన భార్య, ఈ పరవై ఇల్లు మాత్రమే కాకుండా తిరువారూరు అంతా కూడా వడ్లరాసులతో ఈశ్వరుడు భూతగణాలు నింపేశాయి. ఈశ్వరుడు యొక్క భూతగణాలు తీసుకొచ్చి ఆ వడ్లన్నిటినీ ఈ సుందరమూర్తి నాయనారు యొక్క ఇల్లు మాత్రమే కాకుండా ఆయన నివసించే ఆ ఊరు పేరు తిరువారూరు, ఆ తిరువారూరు అంతా కూడా వడ్లరాసులతో నిండిపోయింది, భూతగణాలు అన్నీ నింపేశాయిట. అప్పుడు ఈ సుందర్లు అక్కడ గుళ్ళో ప్రార్థించేసరికి కన్ను మూసి తెచ్చేసరికి ఇక్కడ ఇదంతా నిండిపోయాయి. ఆయన ఉన్న ఊళ్ళోనూ ఆయన ఇంటి నిండాను ఆ ఊరంతా కూడా. ఈయన తిరిగి మళ్ళీ వీళ్ళ ఊరు వచ్చేసరికి సుందర్లు తిరిగి తిరువారూరు వచ్చి చూసేసరికి ఊరంతా గొట్లగా వడ్లరాసులు పడి ఉన్నాయి. ఈయన లోపలికి వెళ్దామంటే దారి కూడా ఖాళీ లేదు, అసలు దారి వెళ్ళడానికి కూడా దారి లేదు. దాంతో ఆయన ఎవరి సరిహద్దుల్లో ఉన్న ధాన్యపు రాసులను వాళ్ళని తీసేసుకోమని సుందర్లు దండోరా వేయించారు. అప్పుడు ఈయన లోపలికి వెళ్దామంటే కూడా ఖాళీ లేదు, అలాగ వడ్ల రాసులతో నిండిపోయి ఉన్నాయి దారులు కూడా. అప్పుడు ఆయన ఏం చేస్తారు, ఎవరి ఇంటి ముందు ఉన్న వడ్ల రాసులు వాళ్ళు తీసేసుకుని లోపల పెట్టేసుకోండి అని చెప్పి దండోరా వేయించారు. ఇలా జరుగుతున్న సమయంలో తిరువారూరుకి సమీపంలో గల తిరునాట్యాతాన్కుడి అనే క్షేత్రంలో కోట్పులి అనే ఆవిడ సుందరుణ్ణి తన ఆతిథ్యం స్వీకరించడానికి రమ్మని కోరాను. సుందరమూర్తి సరే అని అంగీకరించి తిరునాట్యాతాన్కుడి వెళ్ళారు. కోట్పులి తన కుమార్తెలైన ఇద్దరు కూతుళ్ళు అన్నమాట, సింగడియారు వనప్పగయ్యారు, వాళ్ళిద్దరినీ పిలిచి వీళ్ళు నా కూతుళ్ళు, వీళ్ళని మీరు వివాహం చేసుకుని మీ దాసులుగా స్వీకరించి మీ సేవ చేసే భాగ్యాన్ని వాళ్ళకి కల్పించండి అని సుందరుణ్ణి కోట్పులి కోరారు. సుందరుడు ఆ ఆడపిల్లలిద్దరినీ చూసి వీళ్ళని నా కూతుళ్ళుగా స్వీకరిస్తున్నా, నేను నా భార్యలుగా కాదు, నా కూతుళ్ళుగా వీళ్ళిద్దరినీ స్వీకరిస్తున్నానని చెప్పి వాళ్ళని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాళ్ళ తల మీద తన కన్నీరు చిందేలాగా ముద్దు పెట్టుకొని తిరునాట్యాన్కుడి దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుడి కరుణాకటాక్షాలని ఆ ఒక కీర్తనతోటి కీర్తించి మళ్ళీ తిరువారూరు చేరుకున్నారు. ఆ తర్వాత తిరువారూరులో జరిగే పాల్గొనోత్సవంలో పాల్గొనే భక్తుల అవసరాలకి కావలసినంత బంగారం తీసుకురావాలని చెప్పి ఈ సుందరుడు తిరుప్పుగుళూరు వెళ్ళారు. మళ్ళీ సుందరుడు అక్కడ ఉన్న పరమేశ్వరుణ్ణి ఒక కీర్తనతోటి కీర్తించారు.
ఆ రాత్రి దేవాలయ నిర్మాణానికి ఉపయోగించడానికని అక్కడ ఇటుకలు పెట్టుకున్నారు. ఆ ఇటుకలు కొన్నిటిని తీసుకుని ఆయన తల కింద పెట్టుకుని నిద్రపోయారు. తెల్లారాక మేలుకొని చూసేసరికి పరమేశ్వరుడు అనుగ్రహంతోటి ఆ ఇటుకలు కాస్త బంగారపు ఇటుకలుగా మారిపోయాయి. అప్పుడు 2 చేతులు జోడించి పరమేశ్వరుడిని మళ్ళీ ఒక కీర్తనతోటి కీర్తించారు. అలాగా బంగారపు ఇటుకలను తీసుకొని తిరువారూర్ వెళ్తూ మార్గమధ్యంలోనూ తిరుప్పనియూర్ అనే క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ పరమేశ్వరుడు తిరుప్పనియూర్ క్షేత్ర సరిహద్దుల్లోనే ఈ సుందరుడికి సతీ సమేతంగా ఆయన దర్శనమిచ్చి ఆయనే స్వాగతం పలికారు. ఎవరు? పరమేశ్వరుడు స్వాగతం పలికాడు ఈ సుందరుడికి. ఆలయంలో నెలకొని ఉన్న పరమేశ్వరుణ్ణి ఈయన తన పదికంతోటి కీర్తించారు. ఆ బంగారు పిటకలను తీసుకుని తిరువారూరు చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకుని మళ్ళీ ఆయన తిరువారూరు వచ్చేసారు. తరువాత తిరువేలిమల్లై, శ్రీవాంచం, సరయూర్ సిద్ధేశ్వరం క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ తిరువావడుతై చేరుకున్నారు. అక్కడి నుంచి తిరువిడైమరుదూర్ ఆ క్షేత్రాన్ని చేరుకున్నారు. ఇంకా కొన్ని క్షేత్రాలను దర్శించుకుంటూ తిరునల్లూరు చేరుకున్నారు. అలా అనేక క్షేత్రాలను దర్శించుకుంటూ తిరుముడుకుంద్రం అనే క్షేత్రాన్ని చేరుకున్నారు. ఆ క్షేత్రంలో కొలువై ఉన్న వృద్ధగిరీశ్వరుణ్ణి ఈయన ధనం కావాలి అని కోరితే కరుణాసాగరుడైన పరమేశ్వరుడు 12,000 బంగారు నాణాలను అనుగ్రహించారు. అప్పుడు ఆ సుందరుడు అంతులేని సంతోషంతో ఆయనకి నమస్కరించి పరమేశ్వరుడితోటి ఇలా అన్నారు: నాకు ప్రసాదించిన ఈ బంగారు నాణాలు తిరువారూరులో తీసుకునేలా చెయ్యండి స్వామి అని చెప్పి కోరారు. కోరితే నువ్వు మణిముక్తార్ నదిలో నీటిలో వీటిని వదిలి తిరువారూరు కొరంలో ఈ బంగారు నాణాలను తీసుకో అని చెప్పి అశరీరవాణి పలికింది. ఈయనకి పరమేశ్వరుడు 12,000 బంగారు నాణాలను ఇచ్చాడు. ఇస్తే ఈ 12,000 బంగారు నాణాలని ఈయన ఏం చేశారు? నేను ఈ బంగారు నాణాలు నేను పట్టుకుని వెళ్ళలేను, వీటిని నేను ఉండే ఆ తిరువారూరులో అక్కడ నాకు అందజేయండి స్వామి, వీటిని ఎలాగో అలాగా అని చెప్పారు. చెప్పేసరికి పరమేశ్వరుడు ఏమన్నారు, అక్కడ మణిముక్తార్ అనే నది ఉందన్నమాట. ఆ మణిముక్తార్ నదిలో వేసేయి 12,000 బంగారు నాణాలు నేను వేసేసి నువ్వు తిరువారూరు వెళ్ళిన తర్వాత అక్కడ కొలంలో ఈ బంగారు నాణాలు తీసుకో. ఇక్కడ మణిముక్తార్ నదిలో వేసేసి తిరువారూరు కొలంలో తీసుకో. అంటే ఈ ఊళ్ళో నదిలో నీటిలో వేసేయడం, తర్వాత తన ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ కొలంలో మళ్ళీ ఇవే బంగారు నాణాలు అక్కడి నుంచి తీసుకోవడం, అంటే ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట ఇక్కడి నుంచి అక్కడికి. బంగారు నాణాలు తీసుకో అని చెప్పి ఒక అశరీరవాణి పలికింది. సరే, సుందరుడు బంగారు నాణాలని మణిముక్తార్ నదిలో వేసేసి చుట్టుపక్కల ఉన్న క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ, అంటే ఈయన ఇవన్నీ దర్శించుకుంటూ వెళ్తున్నారు. అందుకని ఈ 12,000 బంగారు నాణాలను మోసుకుంటూ నేను తిరగలేను, అందుకని నాకు మళ్ళీ నా ఊళ్ళో నాకు ఇవన్నీ నీవు అప్పగించండి అని అడిగారనమాట. ఆ నదిలో వేసేసారి. ఈయన చుట్టుపక్కల క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ అనేక పదికాలతోటి కీర్తిస్తూ శివుణ్ణి మళ్ళీ తన ఊరు వచ్చేసారు. తిరువారూరు చేరుకున్నారు ఆయన. తిరుముదుకుండ్రంలో పరమేశ్వరుడు 12,000 బంగారు నాణాలను ఇచ్చినప్పుడు మణిముక్తార్ నదిలో వదిలాము. దాన్ని కమలాలయం కొలంలో స్వామి అనుగ్రహంతో తీసుకురావడానికి నాతో వస్తావా అని సుందరులు తన భార్య అయిన పరవైని అడిగారు. తన భార్య అయిన పరవైని, అక్కడ నేను 12,000 బంగారు నాణాలు నదిలో వేశాను, అవి ఇప్పుడు మన ఊళ్ళో కొలంలో ఇస్తానని చెప్పారు శివుడు, అది కమలాలయం కొలంలోను, అందుకని నువ్వు కూడా నాతో పాటు వస్తావా అని చెప్పి భార్యని అడిగారు. భార్య పేరు పరవై. ఆ పరవైని అడిగారు. వెంటనే ఆ పరవై అన్నారు, ఇది ఏం వింత స్వామి అని చెప్పి ఆవిడ ఆశ్చర్యపడుతూ సరే వస్తాను పదండి అని చెప్పి సుందరుడి వెంట వెళ్ళింది కమలాలయం కోనేరు దగ్గరికి. ఈ సుందరులు కమలాలయం ఒడ్డున పరవైన ఉండమని చెప్పి ఈ సుందరుడు పరమేశ్వరుణ్ణి ఒక పదికంతోటి కీర్తించారు. ఈయన ఒక పాట పాడారు, భార్యనేమో ఒడ్డున ఉండమని చెప్పి. అయినా పరమేశ్వరుడు బంగారాన్ని ఇవ్వలేదు. అప్పుడు స్వామి, మీరు బంగారం ఇవ్వలేదనుకోండి, ఇప్పుడు నా భార్య పరవై ముందు నాకు పరువు పోతుంది, ఆమె చూస్తుండగానే బంగారాన్ని అనుగ్రహించండి అని చెప్పి
మళ్ళీ ఇంకోసారి కీర్తించారు. కీర్తించేసరికి పరమేశ్వరుడు అనుగ్రహంతో కొలంలో దొరికిన బంగారాన్ని తీసుకుని సుందరులు కొలం నుంచి పైకొచ్చారు. అప్పుడు మళ్ళీ పరమేశ్వరుడు బంగారాన్ని ఇచ్చాడు. 12,000 బంగారు నాణాలని ఆ కొలంలోంచి ఇచ్చాడు. ఇచ్చేసరికి వాటిని తీసుకుని కొలంలోంచి పైకొచ్చారు. ఎందుకంటే భార్యకి నమ్మకం పోతుంది కదా శివుడి మీద. అందుకని నా భార్యకి నా మీద మీ మీద ఉన్న నమ్మకం పోకుండా చూడండి స్వామిని దండం పెట్టుకొని మళ్ళీ ఇంకో కీర్తన పాడేసరికి ఆయన 12,000 బంగారు నాణాలు ఇచ్చారు శివుడు. అవి తీసుకుని పైకొచ్చారు. పరవైతో పాటు ప్రజలంతా కూడా ఆశ్చర్యపోయారు. ఈశ్వరానుగ్రహానికి అందరూ నమస్కరించుకొని పరవైతో కలిసి సుందర్లు ఈ బంగారాన్ని అంతా ఇంటికి తీసుకెళ్లారు. సుందర్లు అలా కొంతకాలం తిరువారూరులో సంతోషంగా జీవిస్తున్న సమయంలో తిరువారూరు వాల్మీకనాథుని వద్ద వీడ్కోలు తీసుకుని అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలని బయలుదేరి తిరునల్లూరు క్షేత్రానికి వెళ్ళారు. మళ్ళీ ఈయన తీర్థయాత్రలకు బయలుదేరారు. ఆ తరువాత తిరుక్కడయూరు, తిరువలంపురం క్షేత్రాలను దర్శించుకుంటూ తిరుచాయికాడు క్షేత్రానికి వెళ్ళారు ఆయన. జ్ఞాన సంబంధాన్ని అనుగ్రహించిన శీర్గాళి క్షేత్రాన్ని సుందర్లు ఎంతో ప్రశంసించారు. తిరుక్కురుగావూరు క్షేత్ర దర్శనానికి వెళ్ళారు. ఆ క్షేత్రంలోనూ ఆకలి దప్పులతో ఉన్న సుందరుడికి సాక్షాత్తు పరమేశ్వరుడే బ్రాహ్మణ వేషంతో వచ్చి తన స్వహస్తాలతో అన్నము నీరు తీసుకొచ్చి నా వద్ద నీ సర్దుకూడు తిని చల్లని నీటిని తాగి అలసట తీర్చుకో అని బ్రాహ్మణ వేషధారి అయిన పరమేశ్వరుడు సుందరుడికి స్వయంగా అందించారు. ఈయన సుందరుల ఆకలితోటి ఉంటే ఆకలి దప్పులతోటి ఉన్న ఈ సుందరుడికి సాక్షాత్తు పరమేశ్వరుడు ఒక బ్రాహ్మణ వేషం వేసుకుని వచ్చి ఆయనే చద్దన్నం మూట పెట్టుకుని నీళ్లు దగ్గర పెట్టుకున్నారు. నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు అని చెప్పి బ్రాహ్మణ వేషంలో ఉండి ఈయన పరమేశ్వరుడు నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు, నా దగ్గర ఉన్న ఈ సద్దికూడు తిని చల్లని నీటిని తాగి అలసట తీర్చుకో అని చెప్పి ఆ పరమేశ్వరుడే స్వయంగా ఈ సుందరుడికి అందించారు. దాంతో ఆకలి తీర్చుకుని పంచాక్షరిని జపించుకుంటూ సుందరులు అలసటతోటి నిద్రలోకి జారుకున్నారు. బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఈశ్వరుడు అంతర్ధానం అయిపోయారు. ఈయన ఆహారం తిని నీళ్లు తాగి అలసటతోటి నిద్రలోకి వెళ్ళిపోయారు. బ్రాహ్మణ రూపంలో ఉన్న శివుడు అంతర్ధానం అయిపోయారు. సుందరులు తిరుక్కురుగావూరులోని ఈశ్వరుణ్ణి తన పదికంతో కీర్తించారు. ఉప్పొంగిన భక్తితోటి ఆ క్షేత్రంలోనే ఉండి అలా అనేక శైవ క్షేత్రాలను దర్శించుకుంటూ పరమేశ్వరుడు అనుగ్రహాన్ని వైభవాన్ని తన పదికాలతోటి కీర్తిస్తూ కన్నప్ప నాయనాన్ని అనుగ్రహించిన శ్రీకాళహస్తి క్షేత్రాన్ని కూడా దర్శించుకున్నారు ఆయన. ఆ తరువాత తిరువట్రియూరులో నెలకొనున్న ఆలయానికి ప్రదక్షిణగా వచ్చి స్వామి సన్నిధి ముందు నిలబడి ఉప్పొంగుతున్న భక్తితోటి ఈ సుందర్ నాయనారు కైమోర్చి ఒక పదికంతోటి కీర్తించారు. ఇలా తిరువట్రియూరులో కాలం గడుపుతూ ఉండగాను కైలాసం నుంచి పరమేశ్వరుడి యొక్క ఆనతి ప్రకారం పార్వతీదేవి సఖుల్లో ఒకరైన అనిందిత సంగిలిగా పుట్టి పెరిగి పెద్దదై తిరువట్రియూరు క్షేత్రంలో పరమేశ్వరుడికి సేవ చేసుకుంటూ జీవిస్తూ ఉంది. ఎవరు? పార్వతీదేవి యొక్క సఖి. ఆవిడ పేరు అసలు పేరు అనిందిత. ఆవిడ సంగిలి అనే పేరుతోటి పుట్టి పెరిగి పెద్దదయ్యి ఈ తిరువట్రియూరు క్షేత్రంలో పరమేశ్వరుడికి సేవ చేసుకుంటూ జీవిస్తోంది. ఆ సమయంలో ఒకరోజు ఈ సుందర్ నాయనారు దేవాలయంలో పరమేశ్వరుని దర్శించుకొని పలు రకాల పుష్ప కైంకర్యాలు చేస్తున్న భక్తులకు నమస్కరించి పుష్ప మండపంలోకి వెళ్ళారు. అక్కడ భక్తులకి సుందరులు నమస్కరిస్తున్న సమయంలోనూ అక్కడే ఉన్న సంగిలి పరమేశ్వరునికి అల్లిన పుష్పహారాలను సమర్పించి వెళ్ళడాన్ని చూసి సుందరుడి మనసు వశం తప్పడంతో ఆమె ఎవరు అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగేసరికి ఆమె పరమేశ్వరుడికి శివుడికి సేవలు చేసుకుంటూ ఉంటుంది అని చెప్పి ఆ అమ్మాయి పేరు సంగిలి అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఈయన తిరువట్రియూరులో కాలం గడుపుతున్నారు. ఆ సమయంలో పార్వతీదేవి సఖుల్లో ఒకలైన అనిందిత అనే ఆవిడ భూలోకంలో సంగిలి అనే పేరుతోటి పెరిగి పెద్దదైంది. ఆవిడ తిరువట్రియూరు క్షేత్రంలో పరమేశ్వరుడికి సేవ చేసుకుంటూ ఉంది.
ఓ రోజు సుందర నాయనార్ ఆ దేవాలయంలో పరమేశ్వరుని దర్శించుకొని అక్కడ ఈ పుష్ప కైంకర్యం చేస్తున్న ఈ ఈ అమ్మాయిని చూశారు, సంగిలిని. చూసేసరికి సుందరుడి మనసు వశం తప్పింది. ఆవిడ ఎవరు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని అడిగారు. అడిగేసరికి ఆవిడ పరమేశ్వరుడికి సేవ చేసుకుంటూ ఉంటుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పేరు సంగిలి అని చెప్పి వాళ్ళు చెప్పారు. అది విని సుందరులు మళ్ళీ దేవాలయం లోపలికి వెళ్ళి సంగిలి కోసం పరమేశ్వరుని ప్రార్థించారు. స్నేహధర్మాన్ని పాటిస్తూ సాక్షాత్తు పరమేశ్వరుడే ప్రత్యక్షమై ఎవ్వరూ అందుకోలేని తపోనిధి అయిన సంగిలిని నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పారు. ఆ అమ్మాయిని ఎవరు అందుకోలేరు, ఆమె తపోనిధి, ఒక తపస్సు చేసుకున్న తపస్వి లాంటిది అమ్మాయి, కానీ ఆ అమ్మాయిని నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పి పరమేశ్వరుడు చెప్పారు. ఈయన వెళ్ళి పరమేశ్వరుడిని అడిగారు. అడిగేసరికి పరమేశ్వరుడు సరే నీకు అమ్మాయిని ప్రసాదిస్తున్నాను అని చెప్పారు. అందుకు సుందరుడు పరమేశ్వరుడి పాదపద్మాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశారు. పరమేశ్వరుడు ఈ సంగిలికి స్వప్నంలో దర్శనమిచ్చి, ఆ సుందరుడు నా సఖుడు, నువ్వు కావాలని నన్ను అడిగాడు, నన్ను ప్రార్థించాడు, అందుకని నువ్వు అతను వివాహం చేసుకో, ఆనందంగా జీవించు అని పలికారు. అప్పుడు ఆమె పరమేశ్వరుడి ముందు నిలబడి వణుకుతూ నమస్కరించింది. మీరు అనుగ్రహించిన వ్యక్తికే నేను సొంతం. మీరు ఎవరికి ఇస్తే వాళ్ళకి నేను సొంతం. మీ ఆజ్ఞను నేను శిరసావహిస్తాను. కానీ నేను మీకు చెప్పాల్సిన మాట ఒకటి ఉంది. తిరువారూరులో పరవైతో సంతోషంగా కాపురం చేస్తున్నారు ఆయన. ఆయనకి ఆల్రెడీ పెళ్ళయింది, భార్య ఉంది. పరవై ఆ భార్య పేరు. ఆయన సుఖంగా కాపురం చేసుకుంటున్నారు. మీరు ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని నన్ను అనుగ్రహించాలి అని చెప్పి సంగిలి పరమేశ్వరుడితో అంది. ఆయనకి పెళ్ళయి భార్య ఉంది, అటువంటి వ్యక్తిని మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు, అందుకని మీరు ఆ విషయాన్ని ఒకసారి పరిగణనలోకి తీసుకుని నన్ను అనుగ్రహించండి అంది. అనేసరికి తిరువట్టియూరులో సుందరుడున్న పరిస్థితిని గ్రహించిన పరమేశ్వరుడు సంగిలితో అన్నారు, ఓ యువతి, నిన్ను వదిలి వెళ్ళిపోకుండా ఉండడానికి ఓ శబదాన్ని అతను నీకు చేస్తాడు అని చెప్పారు. అతని చేత నేను శబదం చేయిస్తాను, అతను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకుండాను, అందుకని నీకేం బాధ లేదని చెప్పి పరమేశ్వరుడు చెప్పారు. చెప్పిన తర్వాత పరమేశ్వరుడు సుందరుడి దగ్గరికి వెళ్ళి, మీ వివాహం గురించి సంగిలి దగ్గర నేను చెప్పాను, దానికోసం ఆవిడ దగ్గర నువ్వు శపథం చెయ్యాలి అని చెప్పారు. సరే సుందరులు సంతోషంగా సరే అయితే నేనేం చేయమంటారో చెప్పండి అని అంటే, సంగిలితో కలిసి ఎడబాయకుండా జీవనం సాగిస్తానే శపథం. ఆమె ముందు ఈ రాత్రే చెయ్యి అని చెప్పారు. నువ్వు నేను నిన్ను విడిచిపెట్టి అక్కడికి వెళ్ళను, ఈ ఊరు దాటి వెళ్ళను అని చెప్పి నువ్వు శపథం చెయ్యి అని చెప్పి శివపరమాత్మే చెప్పారు ఈ సుందరులతోటి. నువ్వు వెళ్ళి ఆ సంగిలి దగ్గర ఇలాంటి శపథం చెయ్యి అని ఈవేళ రాత్రే చెప్పు అన్నారు. వెంటనే సుందరులు సరే అని చెప్పి వినయంతో సంగిల్ని ఎడబాయకుండా ఉండడం కోసం శపథం చేయడానికి నేను మీ సన్నిధికి వస్తాను, అప్పుడు మీరు మూలస్థానం నుంచి బయటకు వచ్చి స్థలవృక్షమైన బొగడ చెట్టును ఆవాసంగా చేసుకోవాలని కోరుతున్నాను అని చెప్పి సుందరుడు పరమేశ్వరుడికి నమస్కరించారు. దానికి పరమేశ్వరుడు కూడా అంగీకరించి మళ్ళీ సంగిలికి స్వప్న దర్శనం ఇచ్చి, ఓ కన్యకామణి, సుందరుడు నీకు శపథం చేస్తాడు, అయితే నా సన్నిధి ఎదురుగా చేయడానికి సమ్మతించకు, బొగడ చెట్టు కింద శపథం చేస్తేనే అంగీకరిస్తానని చెప్పు అన్నారు. అంటే ఈ సుందరుడు ఏంటి, శివుడు ఎదురుకుండా శపథం చేస్తే అది తప్పకుండా పాటించాలని చెప్పి ఏం చేశాడు, శివుణ్ణి నేను మీ ఎదురుకుండా దేవాలయంలో శపథం చేస్తాను, ఆ టైంలో మీరు శివాలయంలోంచి బయటికి వెళ్ళిపోయి బొగడ చెట్టులో ఉండండి, నేను అప్పుడు శివాలయంలో మీ విగ్రహం ముందు ప్రతిజ్ఞ చేస్తాను, అప్పుడు మీ ఎదురుకుండా చేయలేదు కాబట్టి అది ఆచరించకపోయినా తప్పులేదు అని చెప్పేసి అన్నాడనమాట. అంటే శివుడు ఏం చేశాడు, మళ్ళీ సంగిలి దగ్గరికి వెళ్ళి, అతను శివాలయంలో నా ఎదురుకుండా శపథం చేస్తానంటాడు, నువ్వు అది కుదరదు, బొగడ చెట్టు కింద శపథం చెయ్యాలని చెప్పు నువ్వు అని చెప్పి సంగిలికి చెప్పారు. అనేసరికి సుందరుడు పరమేశ్వరుడికి నమస్కరించాడు. పరమేశ్వరుడు దానికి అంగీకరించి సంగిలికి ఏమో వెళ్ళి సంగిలి దగ్గర చెప్పారు. అలాగా
బొగడ చెట్టు కింద శపథం చేస్తేనే అంగీకరిస్తానని చెప్పి అన్నారు. మరుసటి రోజు ఉదయం పరమేశ్వరుడికి పుష్పమాలేసి సంగిలి చెలికత్తెలతోటి వెళ్తుండగా అక్కడే ఎదురు చూస్తూ ఉన్న సుందరులు శపథం చేయడానికి ఇదే సమయం అని దేవాలయం ముందుకెళ్ళారు. సంగిలి యొక్క చెలికత్తెలు పరమేశ్వరుడు సన్నిధి ముందు శపథం చేయడం సముచితం కాదు, పరమేశ్వరుడు ఎదురకుండా మీరు శపథం చెయ్యొద్దు అన్నారు. అయితే నేను ఎక్కడ శపథం చెయ్యాలి అని అడిగారు సుందరుడు. దానికి సంగిలి బొగడ చెట్టు కింద శపథం చేయడం సముచితంగా ఉంటుంది అని చెప్పి సుందరుడితో చెప్పింది. ఆ మాటలు విన్న సుందరుడు భయ సంకోచాలతోటి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చేయకపోతే అది అబద్ధంగా మారిపోతుంది, అందువల్ల దీనికి సమ్మతించాలి. సరే, ఇలా ఆ అమ్మాయి చెప్పినట్టు చెప్పకపోతే అమ్మాయి వివాహం చేసుకోవడానికి ఒప్పుకోదు అనుకుని, సరే ఇది అలాగే చేస్తాను, నాతో రండి అని చెప్పి బొగడ వృక్షం కిందకి తను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాడు. వెళ్ళి సంగిలి ఎదురకుండా ఆ వృక్షానికి 3 సార్లు ప్రదక్షిణం ఆచరించి ఇక్కడ ఆవాసాన్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అని సుందరులు శపథం చేశారు. నేను ఇక్కడే ఉంటాను నీతో పాటేనని చెప్పి శపథం చేశారు. అది విన్న సంగిలి కలవరపడి ఇది జరగని పని అనుకుని హృదయంలో ఎంతో బాధపడుతుంది ఆ అమ్మాయి. ఎందుకంటే అక్కడ అవతల ఇంకో భార్య ఉంది, ఇతను అలా ఎలా ఉండగలుగుతాడు, శపథం చేస్తున్నాడు కానీను అని చెప్పి ఆవిడ హృదయంలోనే బాధపడుతోంది. సరే, ఆ రాత్రికి రాత్రే పరమేశ్వరుడు తిరువట్రియూర్ భక్తులకు సంగిలి సుందరులు వివాహం జరిపించాలనే ఆలోచనని కల్పించారు. వెంటనే అంగరంగ వైభవంగా సంగిలి ఈ సుందరుల వివాహం జరిగిపోయింది. వాళ్ళు సంతోషంగా కాలం గడుపుతున్నారు. అలా ఉన్న సమయంలో తిరువారూరులో జరిగే మహోత్సవాన్ని సుందరులు ఓ రోజు తలుచుకున్నారు. తిరువారూరులో జరిగే ఉత్సవాలు గుర్తొచ్చాయి ఈయనకి. ఇంతలో పరవై కూడా ఆయన జ్ఞాపకం వచ్చింది, తన మొదటి భార్య. అయ్యో, ఇన్ని రోజులు త్యాగేశుడిని విస్మరించున్నాను. త్యాగేశుడు అంటే అక్కడ శివుడు. ఆ శివుడిని నేను మర్చిపోయి ఉన్నాను అని బాధపడి తిరువట్రియూరులో ఉన్న పరమేశ్వరుడికి నమస్కరించుకొని తిరువారూరు పయనమయ్యారు. మళ్ళీ ఆయన తన ఊరికి బయలుదేరారు. తిరువట్రియూరు పొలిమేర దాటగానే అంతకుముందు పరమేశ్వరుడి మీద సుందరులు శపథం చేశారు కదా, దాంతో ఆయన ఊరు దాటేసరికి ఆయనకు కండుచూపు పోయి స్పృహ తప్పిపోయి కింద పడిపోయారు. పరమేశ్వరుడి మీద చేసిన శపథం మీరిన కారణంగా ఈ చెడు సంభవించిందని భావించి నాకు కలిగిన కష్టాన్ని తొలగించని చెప్పి పరమేశ్వరుణ్ణి సుందరులు ప్రార్థించారు. నేను మీ మీద శపథం చేశాను, అది మీరాను, అందుకని ఈ చెడు సంభవించింది, నన్ను రక్షించండి అని చెప్పి పరమేశ్వరుని ప్రార్థించారు. తిరువారూరుకు వెళ్ళే మార్గం మధ్యలో అనేక క్షేత్రాలను దర్శించుకుని కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వరుణ్ణి నేను చేసిన అపరాధాన్ని క్షమించి నా కళ్ళకి దృష్టిని ప్రసాదించండి అని ప్రార్థించుకొని సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. ఏకాంబరేశ్వరుడు ఈ సుందరుడి యొక్క ప్రార్థనను మన్నించి ఆయన ఎడమ కంటి చూపుని ప్రసాదించారంటే ఒక కన్ను వచ్చింది. ఆ తర్వాత సుందరుడు తిరువారూరు చేరుకొని దేవాలయంలో దేవాశ్రయ మంటపం ముందుకొచ్చి నమస్కరించి వాల్మీకనాథునికి భక్తితోటి సాగిలపడి లేచి వెక్కి వెక్కి ఏడుస్తూ ఈ దాసునికి 2వ కన్ను కూడా ప్రసాదించండి అని చెప్పి వినయంతో కీర్తన పాడారు. పరమేశ్వరుడు సుందరుని కుడికంటి చూపును కూడా అనుగ్రహించారు. అప్పుడు సుందరుడికి దూరమైన పరవయి అంటే మొదటి భార్య తన భవనంలో ఏకాంతంగా బాధపడుతూ ఉంది. ఆవిడ ఈ సుందరులు తిరువారూరు వచ్చారని తెలిసి తిరువట్రియూరులో సంగిలిని వివాహం చేసుకున్న వార్త నిజమా కాదా అని తెలుసుకోవడానికి తన మనుషులను పంపింది. ఆవిడ వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి ఆ వార్త నిజమేనని చెప్పారు. ఆవిడ బాధని సహించలేక ఇంకా తల్లడిల్లిపోతూ ఉంది. ఆ సమయంలో పరవై కోపంగా ఉందని తెలుసుకున్న ఈ సుందరులు కొంతమంది పెద్దలను రాయబారానికి పంపారు. పరవై పెద్దల మాటలని తోసిపుచ్చి మీరు ఈ విషయంలో ఆయన సమర్థించారనుకోండి, నా ప్రాణాలను తీసుకుంటా నేనని చెప్పింది ఆవిడ. ఆ మాటలకు భయపడిన ఊరు పెద్దలు జరిగిందంతా వచ్చి సుందరుడికి చెప్పారు. అది విన్న సుందరుడు మనోవేదంతో నిద్రపోకుండా పరితపిస్తూ ఉన్నాడు. అతను ఇక చేసేదేమీ లేక ఈ పరిస్థితి నుంచి తనని దాటించేది ఆ పరమేశ్వరుడు ఒక్కడే అని సుందరుడు పరమేశ్వరుణ్ణి మళ్ళీ ప్రార్థించారు. నా భార్య కోపాన్ని తగ్గించి మళ్ళీ నా భార్య నేను కలిసి ఉండేటట్టు చేయమని. వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యారు. అయితే సుందరుడు
నేను చేసిన అపరాధాన్ని క్షమించి ఈ పరిస్థితి నుంచి నన్ను రక్షించడం మీ వల్లే అవుతుంది, కానీ మీరే నాకు సాయం చెయ్యాలని చెప్పి మొరపెట్టుకున్నారు. విచారవదనంతో అనే సుందరుణ్ణి చూసి పరమేశ్వరుడు, నువ్వు దుఃఖపడకు, నేను నీ కోసం పరవైతోటి నీకు సంధి కుదర్చడానికి ఓ దూతగా వెళ్తాను నేనని చెప్పి బ్రహ్మ విష్ణువులకు అందని పాదాన్ని తిరువారూరు వీధుల్లో మోపి, ఆయన నేల మీద ఎందుకు నడుస్తారు పరమేశ్వరుడు, అలాంటి అలాంటి పాదాలతోటి తిరువారూరు వీధుల్లో ఆయన సమస్త భూతగణాలు ఆయన విన్నంటి వెళ్ళాయట. వెళ్ళి పరవై నివసిస్తున్న భవంతి వైపు వెళ్ళారు ఆయన. ఆ సమయంలో ఆ వీధే ఒక శివలోకం కింద విరాజిల్లింది. పరవై నివసించే భవంతి ద్వారాన్ని సమీపించారు ఆయన. పరమేశ్వరుడు శివయోగి రూపంలో తన వెంట వచ్చిన వాళ్ళందరూ ద్వారం దగ్గర ఆగిపోయారు. ఈయనొక్కరు శివయోగి కింద, ఒక యోగి కింద లోపలికి వెళ్ళారు. వెళ్ళి, ఓ యువతి తలుపులు తెరువు అని చెప్పి పరమేశ్వరుడు పిలిచారు. ఈ మేల్కొని ఉన్న పరవయ్యి పరమేశ్వరుని అర్చించే మునిమరేణ్యుడు వచ్చారని, పరమేశ్వరుని పూజించుకునే ఒక ముని వచ్చాడు అనుకుంది ఆవిడ. ఆయన్ని చూసి అర్ధరాత్రి సమయంలో వారి ఇక్కడికి రావాల్సిన కార్యం ఏంటో అనుకుని వచ్చింది పరమేశ్వరుడని తెలియక ఆవిడ తడబడుతూ వెళ్ళి తలుపు తీసింది. వచ్చిన మునివరేణ్యుడితో పరవయ్యి, ప్రాణులంతా నిద్రపోతున్న ఈ రాత్రి సమయంలో మీరు ఇక్కడికి వచ్చారు, దానికి కారణం ఏంటి స్వామి అని ప్రశ్నించింది. మునివర్యుడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు, ఓ యువతి, నువ్వు నేను చెప్పిన మాటలు నిరాకరించక స్వీకరించినట్లయితే వచ్చిన కారణం చెప్తాను, నువ్వు నేను చెప్పిన మాట మరి ఒప్పుకోవాలి అని చెప్పన్నారు. దానికి పరవయ్యి, మీరు ముందు ఆ విషయం ఏంటో చెప్పండి, అది ఒప్పుకునేదైతే ఒప్పుకుంటా నేను అంది. వెంటనే ఆయన, సుందరులు ఇక్కడికి రావాలి, సుందరులు మళ్ళీ మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, పాల్గొనోత్సవానికి నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళి తిరువట్రియూరులో సంఖ్యల్ని వివాహం చేసుకున్న వాళ్ళకి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది, మీరు ఈ అర్ధరాత్రి వచ్చి చెప్పాల్సిన పని ఇదా అని చెప్పి పరవయ్యి ఈ మునివరేణ్యుడితో అంది. ఆయనేమో ఏదో అక్కడ పాల్గొనోత్సవానికని వెళ్ళారు ఆ ఊరు. వెళ్ళి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు సంఖ్యల్ని. మళ్ళీ పెళ్లి చేసుకున్న మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి ఆయనకి అసలు, దాని గురించి చెప్పడానికి మీరు అర్ధరాత్రి ఇక్కడికి వచ్చారేంటి అని చెప్పి అంది ఆవిడ. అనేసరికి ఆ మాటలు విన్న పరమేశ్వరుడు, ఓ యువతి, నీ పట్ల సుందరుడు చేసిన అపరాధాన్ని మనసులో పెట్టుకోకుండా ప్రణయ కోపాన్ని వదిలిపెట్టి వేదాన్ని కలిగించి పరిస్థితిని తొలగించడానికే కదా నేను రాయిబారిగా వచ్చాను, అందుకని నా మాటలను తిరస్కరించడం నీకు తగదు అని చెప్పారు. వెంటనే పరవయ్యి, ఈ కార్యం నిమిత్తంగా మీరు ఇక్కడికి రావడం మీ గొప్పతనానికి సముచితం కాదు, ఎందుకంటే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆయన్ని మళ్ళీ మళ్ళీ మొదటి భార్య దగ్గరికి వచ్చి మీరు నీ భర్తను నువ్వు లోపలికి రాని అని చెప్పడం అది మీ గొప్పతనానికి అంత బాగుండలేదు స్వామి అంది. మీరుకి వెళ్ళండి అని చెప్పి ఆయన మాటలను తోసిపుచ్చింది ఇవిడ. పరవై చెప్పిన మాటలు విని నవ్వుకుంటూ ఈ మునివరేణ్యుడు శివుడు వెనక్కి తిరిగాడు. పరమేశ్వరుడు మంచి కబురుతో వస్తాడని ఎదురు చూస్తున్నాడు సుందరుడు. దూరంగా కనిపిస్తున్న పరమేశ్వరుని సంతోషంగా చూసి ఎదురెళ్ళాడు. ఈశ్వరుడు సుందరుడితోటి, నువ్వు మా దగ్గర ప్రార్థించిన ప్రకారమే పరవై ఇంటికి వెళ్ళాను, ఆమెకు నీ బాధాతప్త పరిస్థితి అంతా చెప్పాను, కానీ ఆమె అంగీకరించలేదు అన్నారు. ఆ మాటలు విన్న సుందరుడు వణుకుతూ పరమేశ్వరుడికి నమస్కరించుకొని, మీరు చెప్పడం మీ భక్తురాలైన పరవై తిరస్కరించడమా అని, ఈరోజు పరవై వద్దకు నన్ను చేర్చకపోతే నేను ప్రాణాలు వదిలేస్తాను, అది నిశ్చయం అది అని చెప్పి పరమేశ్వరుడు పాదాలపైన ఆయన బాలిపోయాడు. తన పాదాలపై పడిన ఈ సుందరుణ్ణి పరమేశ్వరుడు కరుణాకటాక్షాలతో చూస్తూ, సరే నీకోసం ఇంకోసారి దూతగా మళ్ళీ వెళ్తాను నేను ఆ యువతి దగ్గరికి, నువ్వు తక్షణమే కలుసుకునేలా చేస్తాను అని చెప్పారు. భక్తునిపై గల ఈ కరుణా వాత్సల్యాల కారణంగా పరమేశ్వరుడు తన నిజ రూపంతో పరవై ఉన్న భవనానికి వెళ్ళారు. అంతకుముందు బ్రాహ్మణుడి వేషంలో వచ్చిన వారు కూడా పరమేశ్వరుడే అని తెలుసుకున్న ఆనంద పరవశురాలై ఈ భార్య, సుందరుని యొక్క భార్య, ఆవిడ బాధపడుతూ
అయ్యో! ఎంత అపరాధం చేశాను. నా స్వామి మాటలను కూడా నేను వ్యతిరేకించానా అని చెప్పి ఆవిడ బాధపడింది. వెంటనే పరవయ్యి పరమేశ్వరుడికి ఎదురెళ్ళి స్వాగతం చెప్పి భయం, ఆనందం కలగాల్సిన హృదయంతోటి పరమేశ్వరుడు యొక్క పాదాలపైన వాలిపోయింది. అలా పరమేశ్వరుడు అప్పుడు పరవయ్యని చూసి, ప్రాణ స్నేహితుడనే కారణంగా సుందరుడు పంపించాడు. నేనొచ్చాను. ఓ యువతి, పూర్వంలాగా నీ నా మాటను నువ్వు తిరస్కరించకు. నీ ఎడబాటు కారణంగా వేదంతోటున్న సుందరుడు ఇక్కడికి రావాలి అని చెప్పారు. కనులలో బాష్పవర్షం కురుస్తుండగా ఒక భక్తుని కోసం మీ పవిత్రమైన పుణ్యపాదాలని భూమి మీద పెట్టి రాత్రంతా అటు ఇటు తిరుగుతూ నాకు అత్యంత సులభంగా దర్శన భాగ్యం కలిగించిన తర్వాత మీ మాటని ఒప్పుకోకుండా ఎలా ఉంటాను స్వామి అని పలికింది ఆవిడ. ఆ మాట విన్న వెంటనే పరమేశ్వరుడు వేగంగా మళ్ళీ సుందరుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి బ్రహ్మ విష్ణువులు ఇరువురు అన్వేషించిన కరుణించిన ఆ పరమేశ్వరుడు ఇంత అల్పమైన విషయం కొరకు తానే స్వయంగా దూతగా వెళ్ళి సుందరులను అనుగ్రహించిన ఈ లీలా విలాసాన్ని చూసి భూతగణాలన్నీ ఆ వీధిలో ఆడుతూ పాడుతూ తన హర్షధ్వానాలను తెలియజేశాయి. పరమేశ్వరుడు రాక కోసం ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్న సుందరులు ఆయనకి ఎదురెళ్ళారు. వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించి, స్వామి, నా ప్రాణాలకు వేదన కలిగించే పరవై దగ్గర నుంచి ఏం బదులు తీసుకొచ్చారు, ఏం సమాధానం తీసుకొచ్చారు అని అడిగారు. దానికి పరమేశ్వరుడు, పరవై ప్రణయకోపాన్ని తొలగించాను, ఇక నువ్వు నేరుగా వెళ్ళి కలుసుకోవచ్చు అని చెప్పగానే ఈ సుందరులు సంతోషంతో, ఓ స్వామి, ప్రాణులకు పాశబంధాలను తొలగించి మోక్షాన్ని అనుగ్రహించే మీరు ఈ పరిస్థితికి తగిన విధంగా నన్ను అనుగ్రహించారు, ఇక నాకు ఏమి కొరత అని చెప్పి ఆయన్ని కీర్తించారు. సుందరుడు పరవై భవనానికి వేగంగా వెళ్ళాడు. వెళ్ళేసరికి పరవై సుందరుణ్ణి స్వాగతం పలికి ఆవిడ లోపలికి రానిచ్చింది. వాళ్ళు ఇద్దరూ కృతజ్ఞతాపూర్వకంగా ఈశ్వరుడికి నమస్కరించి ఆనందంగా కాలం గడుపుతున్నారు. ఆ రోజుల్లో సుందరు ఏమాత్రం సంకోచించక భయం లేకుండా పరమేశ్వరుణ్ణే స్వయంగా తన భార్య దగ్గరకు దూతగా పంపించారన్న విషయం లోకంలో విపరీతంగా వ్యాపించింది. ఆ అపచారాన్ని విని ఏయర్కోన్ కలికామరు ఎంతో ఆశ్చర్యపోయి హృదయంలో చాలా బాధపడి ఇలా అనుకున్నారాయన, ఏంటి భార్య దగ్గరికి శివుణ్ణి పంపిస్తాడా, అంత చిన్న విషయం గురించి భగవంతుడిని పంపిస్తాడా అని చెప్పి ఈ కలికామర్ చాలా బాధపడ్డారనమాట. సర్వాంతర్యామి సర్వోన్నతుడైన పరమేశ్వరుణ్ణి భక్తుడైన సుందరుడు ఆజ్ఞాపించడం ఏంటి, ఇది ఏ విధంగా సరైంది, ఆ పని ఒక దాసుడిగా పరమేశ్వరుడు చేయడం ఏంటి, ఇవేం చేష్టలు, ఎంతటి పాపకార్యం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సహించేది లేదు, పాపిష్టివాడినై నేను ఈ దోషాన్ని నా చెవులారా విని కూడా ప్రాణం పోకుండా బతికున్నానేంటి అని చెప్పి ఎంతో బాధపడ్డాడు అతను. అసలు ఇలాంటి పాపిష్టి కార్యం చేసిన వాడిని నేను చూసే రోజు ఎప్పుడొస్తుందో, ఒకవేళ అతను నా ఎదురుగా కనిపించినట్టయితే నేను ఏం చేస్తాను అని విపరీతమైన కోపంతో రోధిస్తున్న హృదయంతో ఏయర్కోన్ కలికామర్ ఉన్నారు. ఏర్కోన్ కలికామర్ ఈ విధంగా తనపైన కోపంతో అన్న విషయాన్ని తెలుసుకున్న సుందరుడు దీనికి తగిన పరిష్కారం కోరుతూ పరమేశ్వరుడికి విన్నవించుకున్నారు. అది విన్న పరమేశ్వరుడు భక్తులు ఇరువురిని ప్రేమతో అనుగ్రహించి స్నేహంగా కలిసి ఉండాలని ఏయర్కోన్ కలికామరకు శూలవ్యాధితో బాధపడేలా చేశారు. ఏయర్కోని ఆ శూలవ్యాధితో బాధపడుతూ పరమేశ్వరుడి పాదపద్మాలను ఆశ్రయించాడు. త్రికరణ శుద్ధిగా ప్రార్థించిన భక్తుడైన ఏయర్కోన్ కలికామర్ ముందు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యారు. నిన్ను బాధపెట్టే ఈ కడుపు నొప్పి వ్యాధి సుందరుడు తొలగిస్తే తప్ప వేరే ఏ విధంగానూ తొలగదు అని చెప్పారు. ఆ మాటలు విన్న ఏయర్కోను, స్వామి, మీ చే అనుగ్రహించబడిన శూలవ్యాధిని వేరే ఎవరో వచ్చి ఎలా తీరుస్తారు, సుందరుడే వచ్చి ఈ నొప్పిని తగ్గించడం కన్నా నేను మిమ్మల్ని తలుచుకుంటూ బాధపడడమే మంచిది అంటే అతనంటే ఇష్టం లేదు సుందరుడంటే, అందుకని ఆయన వచ్చి తొలగించడం కంటే దీంతో కడుపు నొప్పితో బాధపడడమే మంచిది అని చెప్పి పరమేశ్వరుడితో చెప్పారు. సుందరుల వద్దకు వెళ్ళి పరమేశ్వరుడు ఏయర్కోన్కి వచ్చిన ఈ శూలవ్యాధిని నువ్వు వెళ్ళి తొలగించు అని చెప్పారు. చెప్పేసరికి ఆయన ఆజ్ఞానుసారం సుందరుడు ఏయర్కోన్ దగ్గరికి వేగంగా వెళ్ళారు. శూలవ్యాధిని తీర్చడానికి తాను వస్తున్నట్టు ముందుగా చెప్పమని
దూతను లోపలికి పంపించారు. నేను నీ వ్యాధిని తగ్గించడానికి వచ్చాను అని చెప్పి ఒక దూతను పంపించారు లోపలికి చెప్పమని. అసలే పరమేశ్వరుడు చెప్పిన మాటలకి బాధతోడున్న ఏర్కోను సుందరలేక రాక విని, సుందరలే నా రోగాన్ని నయం చేయడం కన్నా నా కడుపును చీల్చుకుని వ్యాధిని నశింపచేస్తానని ఒక కత్తితోటి కడుపును చీల్చుకుని రక్తసిక్తమై పడి ఉన్నారు. ఈ సుందరుల చేత తగ్గించుకోవడం ఇష్టం లేదు. శివుణ్ణి తన భార్య దగ్గరికి దూతగా పంపించాను కోపం. దాంతో అతను నా రోగాన్ని తగ్గించడం కంటే ఈ కడుపుని చీల్చేసుకొని ఈ బాధని అలాగే ఇంకా శరీరాన్ని విడిచిపెట్టడానికి నయమని అనుకున్నాడు అతను అని ఒక కత్తి తీసుకొని కడుపుని చీల్చేసుకొని రక్తసిక్తమై పడున్నాడు. ఆ సమయంలో ఏర్కోని భార్య సుందరుణ్ణి పిలుచుకొని భర్త దగ్గరికి వచ్చింది. కడుపు చీల్చుకొని రక్తస్రావం అవుతూ ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు ఈ ఏర్కోను. అతను చూసిన వెంటనే సుందరుడు జరిగింది చాలని చెప్పి నేను కూడా ఈయన ముందే ఈ విధంగా మరణిస్తానని తనను తాను పొడుచుకోవడానికి కత్తిని తీసుకున్నాడు. అయ్యో, నా వల్ల కడుపు నొప్పి తగ్గించుకోవడం ఇష్టం లేక ఇతను కత్తితోటి పొట్టలో పొడుచుకొని చచ్చిపోయాడు. అందుకని నేను చేసిన తప్పు వలన కదా ఇతను ఇలాగ చచ్చిపోయి మరణించాడు. అందుకని నేను కూడా కత్తితోటి పొడుచుకొని చచ్చిపోతానని ఇతను తీసుకున్నాడు. పరమేశ్వరుడు అనుగ్రహంతో ఏయర్కోన్ కలికామర్ మళ్ళీ ఆయనకి ప్రాణాలని ప్రసాదించారు పరమేశ్వరుడు. తన అజ్ఞానానికి చింతించి వెంటనే సుందరుడి చేతిలో ఉన్న కత్తిని పట్టుకున్నారు. వాళ్ళిద్దరూ ఒకరి పాదాలకు ఒకరు నమస్కరించుకున్నారు. వాళ్ళిద్దరూ పైకి లేచి ఆలింగనం చేసుకొని ఎంతో స్నేహభావంతో అంతులేని ఆనందంతో అక్కడికి సమీపంలో ఉన్న తిరుపుంగూర్ క్షేత్రానికి వెళ్ళి పరమేశ్వరుడికి నమస్కరించుకుని అక్కడ కీర్తించారు పరమేశ్వరుని. అలా వాళ్ళిద్దరూ కలిసి తిరువారూరు క్షేత్రానికి వచ్చి కొంతకాలం ఇద్దరు అక్కడే గడిపారు. తర్వాత ఈ సుందరుడి వద్ద వీడ్కోలు తీసుకొని ఏయర్కోన్ కలికామరు తన నగరానికి వెళ్ళిపోయి అక్కడ పరమేశ్వరుడి కైంకర్యాన్ని చేసుకుంటూ ఆయన పాదపద్మాల సన్నిధికి చేరుకున్నారు. ఇది 28వ నాయనారు ఏయర్కోన్ కలికామ నాయనార్ ఆయన కథ. రేపు 29వ నాయనార్ కథ తెలుసుకుందాం. ఉంటాను. ఓం నమః శివాయ.